హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను లాట్ ఆఫ్ ది మిస్టేక్స్ ని కంట్రోల్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కోండి అండ్ వీడియో వస్తే వీడియోకి కంఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో స్మిత్ మన క్లయింట్ తో అంటాడు కదా, మేము నిన్ను ఎప్పటికీ కాపాడుతూ ఉండలేము, సో అందుకే నువ్వు మాతో పాటు జాయిన్ అయిపో అండ్ ఒక బిఎండర్ అయిపో అని స్మిత్ అంటాడు. అండ్ ఆల్సో తను ఒక కార్డ్ కూడా ఇస్తాడు మన క్లయింట్ కి, నువ్వు బిఎండర్ అవ్వాలనుకుంటే ఇక్కడికి రాని. అండ్ అఫ్ కోర్స్ మన క్లయింట్ బిఎండర్ అవ్వాలని అనుకుంటాడు. సో అందుకే తను స్మిత్ చెప్పిన ప్లేస్ కి వచ్చేసాడు. బట్ క్లయింట్ అనుకుంటాడు ఇక్కడ నా సీక్రెట్ ఎక్స్పోజ్ అయిపోవచ్చు, బట్ అయినా సరే నేను ఈ రిస్క్ తీసుకోవాలి, అప్పుడే మిస్టరీస్ అన్ని కూడా సాల్వ్ అవ్వగలవని క్లయింట్ అనుకుంటాడు. ఆ తర్వాత తను లోపలికి వచ్చేసాడు. అండ్ తను బార్ టెండర్ దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను ఒక మెర్సనరీ టీమ్ ని హై రిస్క్ లని అనుకుంటున్నా అని. అండ్ దాంతో వాడు క్లయింట్ ని అడుగుతాడు, నీకు అసలు ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని అని వాడు అడుగుతాడు. అండ్ దాంతో క్లయింట్ అంటాడు డన్ స్మిత్ అని. అండ్ దాంతో వాడు క్లయింట్ ని ఒక లిఫ్ట్ లోకి పంపిస్తాడు. అండ్ ఆ లిఫ్ట్ క్లయింట్ ని ఒక ఆఫీస్ లోకి తీసుకుపోతుంది. అండ్ యాక్చువల్ గా అయితే ఇది ఒక సెక్యూరిటీ కంపెనీది ఆఫీస్ అనమాట. అండ్ తర్వాత క్లయింట్ అక్కడ కూర్చొని ఉన్న క్లర్క్ దగ్గరికి పోతాడు. అండ్ తన పేరు రోజన్ అనమాట. అండ్ క్లయింట్ తన పేరు చెప్పంగానే రోజాను క్లయింట్ ని గుర్తుపట్టేస్తుంది, ఎందుకంటే స్మిత్ తనకి చెప్పాడు అనమాట క్లయింట్ అనేవాడు వస్తాడని. సో అందుకే తను క్లయింట్ ని గుర్తుపట్టేస్తుంది. ఆ తను సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేస్తుంది క్లయింట్ ని స్మిత్ దగ్గరికి తీసుకుపోవడానికి. అండ్ అప్పుడే వాళ్ళకి లియోనార్డో కనిపిస్తాడు. అండ్ గైస్ ఇప్పటి నుంచి మనం విని లియో అని పిలుద్దాం. బట్ వాడు క్లయింట్ తో ఏమీ మాట్లాడు. అంత రోజాన్ క్లయింట్ ని తీసుకుపోతూ ఉంటది. అండ్ వెళ్లే దారిలో రోజన్ క్లయింట్ తో ఉంటది, ఇన్ని రోజులు మాకు అంతగానం పని ఉండకపోతుండే, బట్ లాస్ట్ 2 days నుంచి మా పని పెరిగిపోయింది, అంటే బిఎండర్స్ యొక్క పని పెరిగిపోయింది అని రోజను అంటది. అండ్ ఆల్సో వెళ్లే దారిలో రోజను క్లయింట్ కి కొంతమంది బిఎండర్స్ గురించి కూడా చెప్తది, లైక్ రేడిన్, ఫియర్ అండ్ కెన్లే. అంత మన క్లయింట్ స్మిత్ దగ్గరికి వచ్చేసాడు. అని చెప్తాడు నేను ఒక బిఎండర్ అవ్వాలని డిసైడ్ అయిపోయినా అని. అండ్ దాంతో స్మిత్ క్లయింట్ ని స్పెషల్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేపిస్తాడు. అండ్ తర్వాత క్లయింట్ స్మిత్ ని అడుగుతాడు ఇదొక సెక్యూరిటీ కంపెనీ కాదా అని. అండ్ దాంతో స్మిత్ అంటాడు ఆ సెక్యూరిటీ కంపెనీ అనేది ఒక కవరప్ మాత్రమే, పీపుల్ అందరికి ఏదో చూపించడానికి. యాక్చువల్ గా అయితే మనం ఎవెనైట్ గాడెస్ ఒక చర్చ్ అండర్ లో పనిచేస్తున్నాం అండ్ మన పని ఏంది సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ ని టాకిల్ చేయడం అని స్మిత్ అంటాడు. అండ్ తర్వాత స్మిత్ క్లయింట్ తో అంటాడు ఇప్పుడు నువ్వు మాలో ఒకటివి, బట్ క్లయింట్ నువ్వు గుర్తుంచుకో నైట్ టాక్ అయినాక నువ్వు కంట్రోల్ తప్పిపోవచ్చు అని స్మిత్ అంటాడు. అండ్ ఆల్సో తను క్లయింట్ తో అంటాడు క్యాండిల్ తీసుకొని నాతో పాటు రాని. అండ్ గైస్ ఆ కంట్రోల్ తప్పిపోవడం ఏందో క్లయింట్ కి అర్థం కాదు. అండ్ తర్వాత స్మిత్ క్లయింట్ కి సమాధులు చూపిస్తాడు, లైక్ ఎవరెవరైతే బిఎండర్స్ కంట్రోల్ తప్పిపోయి పోయినారో వాళ్ళందరినీ చూపిస్తాడు అనమాట స్మిత్. అండ్ తర్వాత స్మిత్ క్లయింట్ ని అడుగుతాడు నీకు మిత్ ఆఫ్ ది క్రియేషన్ తెలుసా అని. అండ్ ఆఫ్ కోర్స్ మన క్లయింట్ కి తెలుసు. అతను అంటాడు కేయాస్ నుంచి క్రియేటర్ లేచాడు, అతను ఫస్ట్ రే ఆఫ్ ది లైట్ ని క్రియేట్ చేసిండు. ఆ తర్వాత తను ఇప్పుడు ఏమేమైతే ఉన్నాయో అవన్నిటి ని క్రియేట్ చేసిండు. అండ్ ఆ క్రియేటర్ ది ఒక ఐ ఏమో సన్ అయిపోయింది అండ్ ఇంకొక ఐ ఏమో క్రిమ్సన్ మూన్ అయిపోయింది. అండ్ తన బాడీ ఏమో ల్యాండ్ అండ్ స్టార్స్ అయిపోయినాయి. అండ్ తన హెయిర్ ఏమో ఫీనిక్స్ లాగా అయిపోయింది. అండ్ తన చెవులేమో డీమోనిక్ విల్వ్స్ లాగా అయిపోయినాయి అని క్లయింట్ అంటాడు. అండ్ దాంతో స్మిత్ అంటాడు మనం అందరము ఒక ఆరిజిన్ కి సంబంధించిన వాళ్ళమే అండ్ ఆల్సో హ్యూమన్స్ కి పోషన్స్ చేయడము వచ్చు విత్ మిస్టిజం ఇంగ్రీడియంట్స్. అండ్ అది కూడా ఎందుకు పాత్వేస్ యొక్క పవర్స్ ని దక్కించుకోవడానికి అని స్మిత్ అంటాడు. అండ్ గైస్ పాత్వేస్ అనగానే క్లయింట్ కి గుర్తొస్తుంది హ్యాంగ్డ్ మ్యాన్ కూడా ఈ పాత్వేస్ గురించి చెప్పాడని. అన్న పాత్వేస్ ఎన్ని ఉన్నాయి, 22 పాత్వేస్ ఉన్నాయి కదా. అండ్ గైస్ ఇప్పుడు చర్చ్ ఆఫ్ ది ఎవెనైట్ దగ్గర సీక్వెన్స్ 9 పోర్షన్స్ ఉన్నాయంట టు 4 పాత్వేస్, అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర 4 పాత్వేస్ కి పోర్షన్స్ ఉన్నాయన్నమాట ఆఫ్ లెవెల్ 9. అండ్ ఈ పోర్షన్స్ ని వీళ్ళే తయారు చేస్తారనమాట. అండ్ ఆ 4 పాత్వేస్ పేరేంటి, ద కంప్లీట్ స్లీప్లెస్ పాత్వే అండ్ ద కాప్స్ కలెక్టర్. అండ్ ఈ పాత్వేస్ సెల్ఫ్ డిఫెన్స్ కి మంచిగా పనికొస్తుంది అంట. అండ్ ఇంకో 2 పాత్వేస్ యొక్క పేరేంటి, ద మిస్టరీ ప్రేయర్ అండ్ ద సీర్. అండ్ ఇవి 2 మిస్టిజం కి అడ్వాంటేజెస్ గా ఉంటాయంట. బట్ ఈ 2 పాత్వేస్ ఫైటింగ్ చేయడానికి అంతగానో పనికి రాకపోవచ్చు అంట. సో ఇప్పుడు మన క్లయింట్ ఈ 4 పాత్వేస్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దాంతో స్మిత్ క్లయింట్ తో అంటాడు తొందరపడాల్సిన అవసరం లేదు, నువ్వు మెల్లిగా ఆలోచించుకో ఏది సెలెక్ట్ చేసుకోవాలని. అండ్ ఆల్సో నువ్వు వెళ్ళి ఓల్డ్ నీళ్ళు కలుపు, తను నీకు హెల్ప్ చేస్తాడు మంచి పాత్వేని సెలెక్ట్ చేసుకోవడానికి అని స్మిత్ అంటాడు. అండ్ దాంతో మన క్లయింట్ పోతూ ఉంటాడు నీళ్ళ దగ్గరికి. అండ్ వెళ్లే దారిలో తను అనుకుంటాడు నాకు ఎక్కువ నాలెడ్జ్ కావాలి కాబట్టి అబౌట్ ద మిస్టిజం, అందుకే నేను ద కంప్లీట్ స్లీప్లెస్ అండ్ ద కాప్స్ కలెక్టర్ ని సెలెక్ట్ చేసుకోకూడదు, ఈ మిస్టరీ ప్రేయర్ ఆర్ ద సీర్ ఈ రెండిట్లోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని క్లయింట్ అనుకుంటాడు. బట్ ఆ రెండిట్లో కూడా ఏదో మంచిదో క్లయింట్ కి తెలియదు కదా. సో అందుకే తను ఆలోచిస్తూ ఉంటాడు ఏది సెలెక్ట్ చేసుకోవాలని. అండ్ అట్లా తను ఆల్కెమీ రూమ్ లోకి వచ్చేస్తాడు టు మీట్ నీల్. అండ్ నీల్ ఏమో తన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. తను క్లయింట్ కి ఏ సీక్వెన్స్ సెలెక్ట్ చేసుకోవాలని హెల్ప్ చేయకుండా ఉల్టా తను క్లయింట్ కే పని చెప్తాడు బుక్స్ చదవమని. అండ్ దాంతో క్లయింట్ అట్లనే చేస్తాడు. అండ్ గైస్ తర్వాత నీలు ఎంపరర్ రోజల్ గుస్తావో ఒక నోట్ బుక్స్ గురించి మాట్లాడతాడు క్లయింట్ తో, ఎందుకంటే క్లయింట్ ఒక హిస్టరీ స్టూడెంట్ కదా. సో అందుకే నీల్ ఆ నోట్ బుక్స్ గురించి మాట్లాడతాడు క్లయింట్ తో. బట్ గైస్ ఆ నోట్ బుక్స్ పోయినాయంట ఎంపరర్ రోజల్ గుస్తావో పోకని. బట్ గైస్ నీల్ కి 3 ట్రాన్స్క్రిప్ట్స్ దొరికినాయి అనమాట ఆఫ్ ఎంపరర్ రోజల్ గుస్తావో. అండ్ వీటిలో రాసున్న వర్డ్స్ ని ఎవరు కూడా డిసైఫర్ చేయలేకపోయినారంట, అది కూడా ఫర్ ద లాస్ట్ 150 years.
బట్ నీల్ కొన్ని సింబల్స్ ని ఫిగర్ అవుట్ చేసిందంట. అండ్ దాన్ని బట్టి తనకి అర్థమైంది ఇదొక డైరీ అని. అంటే ఇది రోజల్ గుస్తావా ఒక డైరీ అనమాట. బట్ గైస్ ఆ డైరీని చూసి క్లెయిన్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ తను ఈ డైరీని చదవగలుగుతాడు గైస్. ఎందుకంటే ఈ డైరీ చైనీస్ లో రాసి ఉంటది కాబట్టి, అండ్ మన జో చైనీసే కాబట్టి అందుకే తను ఈ డైరీని చదవగలుగుతాడు. అండ్ ఆల్సో చైనీస్ అనేది ఎర్త్ ఒక లాంగ్వేజ్ కాబట్టి అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ డైరీని చదవలేకపోతున్నారు. అండ్ గైస్ ఈ డైరీలో రోజల్ రాస్తాడు లైక్ పోర్షన్స్ ని మాస్టర్ చేయడం కాదు కి, బట్ వాటిని ఇంటర్నలైజ్ చేసుకోవాలి, అంటే మన పార్ట్ లాగా చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ ట్యాపింగ్ ఇన్ టు ద పవర్స్ బట్ యాక్టింగ్. సో ఇట్లా పోర్షన్స్ గురించి అండ్ వాటిని ఎట్లా మంచిగా యూజ్ చేయాలని ఇట్లా రాసి ఉంటుంది అనమాట డైరీలో. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక జో అనుకుంటాడు థ్యాంక్ యూ మై మదర్ టంగ్ అని. అండ్ అట్లా జో ఇంకా చదువుతూ ఉంటాడు తనకి ఇంటికి దారి దొరుకుతుందేమో అని. బట్ గైస్ అప్పుడే రోజులు రిగ్రెట్ అవుతూ ఉంటాడు ఆ సీర్ ఆర్ లేదా మోరోటర్ పాత్ ని సెలెక్ట్ చేసుకున్నందుకు. ఎందుకంటే అవరండే బెటర్ చాయిసెస్ అంట. బట్ క్లీన్ కి రోజులు ఎందుకట్లా రాసిండో అర్థం కాదు. బట్ అప్పుడే నీళ్ళు క్లీన్ ని పిలుస్తాడు అని అంటాడు ఏం ఆలోచిస్తున్నావు అని. దాంతో క్లీన్ అంటాడు నేను ఈ డైరీని డిసైఫర్ చేయడానికి ట్రై చేస్తున్నా అని. అండ్ దాంతో నేను నవ్వుతాడు ఎందుకంటే తన డిసైఫర్ చేయలేకపోయింది కదా ఈ డైరీని, క్లీన్ ఎట్లా చేయగలడు అని. అందుకు నీళ్ళు నవ్వుతాడు. దాని తర్వాత క్లీన్ నీళ్ళతో అంటాడు నేను సీర్ పాత్వేని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దాంతో నీళ్ళు అంటాడు నువ్వు షోరా, నువ్వు ఒక్కసారి ఒక పాత్ని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇంకా చేంజ్ చేయలేవు అని నీళ్ళు అంటాడు. అండ్ దాంతో క్లీన్ అంటాడు ఐఎమ్ షోర్ అని. అండ్ దాంతో ఇంకేముంది నీళ్ళు ద సీర్ ఒక పోషన్ తయారు చేస్తాడు. అండ్ గైస్ ఈ పోషన్ చూసి క్లీన్ అనుకుంటాడు నేను తాగొచ్చా దీన్ని, తాగినాక నాకేం కాదు కదా అని తను అనుకుంటాడు. అండ్ దాంతో నీళ్ళు అంటాడు నువ్వు అంతగానం హెజిటేట్ అవ్వకూడదు, నువ్వు అంతగానం హెజిటేట్ అవుతే నువ్వు మంచిగా అబ్జర్వ్ చేసుకోలేవు ఈ పోషన్ ని, సో అందుకే నువ్వు హెజిటేట్ అవ్వకు తాగే అని నీళ్ళు అంటాడు. అండ్ దాంతో ఇంకేముంది క్లీన్ ఆ పోషన్ ని తాగేస్తాడు. అండ్ గైస్ దాంతో క్లీన్ కి ఏమేమో అయిపోతూ ఉంటది. అండ్ తనకి థింగ్స్ అన్ని కూడా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాంతో క్లీన్ షాక్ అయిపోతూ ఉంటాడు. అండ్ దాంతో నీళ్ళు అంటాడు ఇదంతా నార్మలే, నువ్వు వర్రీ అవ్వకు అండ్ నువ్వు ఫోకస్ చేయి అండ్ నువ్వు ఈ వరల్డ్ లో ఉన్న ఒక కామన్ ఆబ్జెక్ట్ ని ఇమాజిన్ చేసుకోండి నీల్ అంటాడు. అండ్ దాంతో క్లీన్ అట్లనే చేస్తాడు. తను ఒక హ్యాట్ ని ఇమాజిన్ చేసుకుంటాడు. అండ్ దాంతో నీల్ క్లీన్ ని మెచ్చుకుంటాడు అని అంటాడు ఈసారి నువ్వు ఈ వరల్డ్ లో లేని ఆబ్జెక్ట్ ని ఇమాజిన్ చేసుకోండి నీల్ అంటాడు. అండ్ దాంతో క్లీన్ కి అర్థం కాదు ఏమి ఇమాజిన్ చేసుకోవాలని. అండ్ గైస్ దాంతో క్లీన్ చుట్టూ ఉన్న థింగ్స్ అన్ని కూడా విరిగిపోతూ ఉంటాయి. అండ్ ఆల్సో రూఫ్ కూడా విరిగిపోద్ది. అండ్ దాంతో నీల్ అంటాడు ఫోకస్డ్ గా ఉండు అండ్ ఈ వరల్డ్ లో లేని ఆబ్జెక్ట్ ని ఇమాజిన్ చేసుకోండి నీల్ అంటాడు. అండ్ గైస్ దాంతో క్లీన్ ఒక మిసైల్ ని ఇమాజిన్ చేసుకుంటాడు. అండ్ అట్లా తను థింగ్స్ ని ఇమాజిన్ చేసుకుంటుంటాడు. అండ్ గైస్ తను ఈవెన్ ఎర్త్ ని కూడా ఇమాజిన్ చేసుకుంటాడు. అండ్ దాంతో నీల్ అంటాడు నీ స్పిరిచువాలిటీని కంట్రోల్ చేయి అండ్ దాన్ని రిలీజ్ చేయకు అని నీల్ అంటాడు. అండ్ దాంతో క్లీన్ అట్లనే వేస్తాడు. అండ్ అట్లా తనకి సక్సెస్ఫుల్లీ సీర్ ఒక పవర్ వచ్చేస్తుంది. అండ్ గైస్ దీని వల్ల ఇప్పుడు క్లీన్ పీపుల్ ఒక ఆరాని చూడగలుగుతాడు. అండ్ ఈ ఎబిలిటీని స్పిరిట్ విజన్ అని పిలుస్తారు అనమాట. అండ్ గైస్ అప్పుడే క్లీన్ కి ఎవరో రెండు కళ్ళు కనిపిస్తాయి. అండ్ ఈ విషయం తను నీల్ కి చెప్తాడు. అండ్ దాంతో నీల్ అంటాడు వరవకు ఇట్స్ జస్ట్ ఏ మ్యాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిచువల్ అని అంటాడు. అండ్ గైస్ అప్పుడే క్లీన్ కి తలనొప్పి వస్తుంది. అండ్ దాంతో నీల్ అంటాడు ఈ స్పిరిట్ విజన్ ని ఎక్కువ యూజ్ చేస్తే నీ స్పిరిచువాలిటీ ఎఫెక్ట్ అయిపోద్ది అండ్ దానివల్ల నీకు ఇల్యూషన్స్ కనిపిస్తాయి. సో అట్లా అవ్వద్దు అనుకుంటే నువ్వు నీ స్పిరిట్ విజన్ ని ఆపేయాలి. అండ్ ఆపేయాలంటే నువ్వు నీ ఫోర్ హెడ్ మీద 2 సార్లు ట్యాప్ చేయాలి, అప్పుడు ఎబిలిటీ ఆగిపోద్ది. అండ్ ఒకవేళ నువ్వు మళ్ళీ ఆన్ చేయాలంటే మళ్ళీ 2 సార్లు ట్యాప్ చేసుకో ఆన్ యువర్ ఫోర్ హెడ్ అని నీల్ అంటాడు. అండ్ దాంతో క్లీన్ అట్లనే వేస్తాడు. తన స్పిరిట్ విజన్ ఆగిపోద్ది. అండ్ గైస్ ఇది మాత్రమే కాకుండా క్లీన్ కి ఇంకా వేరే అబిలిటీస్ ఉంటాయి. అండ్ అవి ఏంటో మనకి తర్వాత తెలుస్తుంది ఆగండి. అంత నీళ్ళు క్లీన్ కి గన్ను అండ్ డీమన్ హంటింగ్ బుల్లెట్స్ ఇచ్చేస్తాడు. అంత క్లీన్ స్మిత్ దగ్గరికి పోతాడు. అండ్ నీళ్ళు స్మిత్ కి చెప్తాడు అనమాట క్లీన్ తన పవర్స్ ని మంచిగా కంట్రోల్ చేయగలుగుతాడని. అండ్ దాంతో స్మిత్ క్లీన్ ని మెచ్చుకుంటాడు. అండ్ ఆల్సో తను క్లీన్ తో అంటాడు నువ్వు ఒక అఫీషియల్ నైట్ ఆకు అయ్యే ముందు నువ్వు ఒక క్లర్క్ లాగా పనిచేయాలని. అండ్ ఆల్సోగా స్మిత్ అడ్వాన్స్ సాలరీ కూడా ఇచ్చేస్తాడు క్లీన్ కి. అండ్ దాంతో క్లీన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఆల్సోగా స్మిత్ క్లీన్ కి ఒక డైలీ టాస్క్ కూడా ఇస్తాడు. అండ్ అది ఏంటంటే ఫస్ట్ స్మిత్ క్లీన్ కి చెప్తాడు ఒక కేన్ కొనుక్కోమని. అండ్ తర్వాత రోజు వెల్చ్ వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాలంట. ఎందుకంటే సో దట్ క్లీన్ కి గుర్తు రావడానికి ఆ నోట్ బుక్ ఎక్కడ ఉందని. అండ్ క్లీన్ ఇట్లా రోజు చేయాలంట. సో దాంతో క్లీన్ అట్లనే చేస్తుంటాడు. బట్ కాసేపడే లియో గాడు వచ్చి క్లీన్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. అండ్ వాడు అంటాడు మనకు ఒక అసైన్మెంట్ వచ్చిందండి. అండ్ అది ఏంటి ఎలియట్ అనే వాడిని కనిపెట్టడం. సో యాక్చువల్ గా అయితే ఎలియట్ అనే వాడిని ఎవరో కిడ్నాప్ చేసినారు అనమాట. అందుకే మనల్ని ఇప్పుడు తన కోసం వెతకాలి. అండ్ దాంతో క్లీన్ లియోతో అంటాడు మనం బియండర్స్ కదా మనం ఎందుకు ఈ పని చేస్తున్నామని క్లీన్ అడుగుతాడు. అండ్ దాంతో లియో అంటాడు మనం పీపుల్ కి ఒక సెక్యూరిటీ కంపెనీ లాగా తెలుసు, సో అందుకే మనం అప్పుడప్పుడు ఈ పనులు చేయాలి అని లియో అంటాడు. అప్పుడే లియో క్లీన్ తో అంటాడు నీ సీర్ ఎబిలిటీ పీపుల్ ని కనిపెట్టగలదు, సో అందుకే నువ్వు ఎలియట్ ని కనిపెట్టు, ఇదిగో తన బట్టలు వీటితో తనని కనిపెట్టు అని లియో గాడు అంటాడు. సో అట్లా మన క్లీన్ తన స్పిరిట్ విజన్ ని ఆన్ చేస్తాడు. అండ్ ఆల్సో తన కేన్ కూడా యూజ్ చేస్తాడు. అండ్ అట్లా ఆ కేన్ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది ఎట్ సైడ్ పోవాలని. సో అట్లా మన క్లీన్ కనిపెట్టేశాడు ఎలియట్ ఎక్కడ ఉన్నాడని. అండ్ మనోళ్ళు అక్కడికి వచ్చేసారు కూడా. అండ్ ఆల్సో మన క్లీన్ చూస్తారు లైక్ ఎంతమంది కిడ్నాపర్స్ ఉన్నారని. అండ్ ఇద్దరు మాత్రం అంటారు కిడ్నాపర్స్. అండ్ దాంతో ఇంకేమంది మనోళ్ళు లోపలికి వచ్చేస్తారు. అండ్ లియో గాడు వాడిని కొట్టి పడేస్తాడు. అండ్ క్లీన్ ఏమో ఎలియట్ ని ఫ్రీ చేస్తాడు.
బట్ గైస్ అప్పుడు ఇక్కడికి ఎక్కడి నుంచో ఒక ఇన్విజిబుల్ ఫెదర్ వచ్చేస్తుంది. అండ్ గైస్ ఆ ఫెదర్ ఇట్లా కింద పడిపోగానే ఆ కిడ్నాపర్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు సడన్ గా ఒక మాన్స్టర్ లాగా అయిపోతారు. అండ్ దాంతో లియో గాడు ఆ మాన్స్టర్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ గైస్ అప్పుడే ఆ మాన్స్టర్ మాయమైపోద్ది. అండ్ దాంతో లియో గాడు క్లేన్ కి చెప్తాడు ఆ మాన్స్టర్ ని కనిపెట్టమని తన సీర్ ఎబిలిటీతో. అండ్ దాంతో క్లేన్ మళ్ళీ తన స్పిరిట్ విజన్ ని ఆన్ చేస్తాడు. అన్నట్లు తను ఆ మాన్స్టర్ ని కనిపెట్టేస్తాడు. బట్ గైస్ ఆ మాన్స్టర్ క్లేన్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. అండ్ దాంతో క్లేన్ గన్ తీస్తాడు టు షూట్. బట్ తను షూట్ చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాడు, ఎందుకంటే ఆఫ్ కోర్స్ భయంతో. ఆల్సో తను ఫస్ట్ టైం షూట్ చేస్తుంది కదా, సో అందుకే క్లేన్ హెసిటేట్ అవుతాడు. అండ్ గైస్ దానివల్ల ఆ మాన్స్టర్ ఇంజరీ అయితే అవుతుంది. బట్ అది పోదు. అండ్ ఆ మాన్స్టర్ ఇంకా ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ మన లియో అట్లా అవనీయడు కదా. అండ్ వాడు ఆ మాన్స్టర్ ని తన రెమ్ లోకి తీసుకెళ్లిపోయి అక్కడ లేపేస్తాడు. అండ్ గైస్ అప్పుడే క్లేన్ కి ఒక థింగ్ గుర్తొస్తుంది. అండ్ అది ఏంటి, క్లేన్ ముందు ఇక్కడికి వచ్చాడంట, అంటే రియల్ క్లేన్ ఇక్కడికి వచ్చాడంట. అన్నత మనోళ్ళు ఎలియట్ ని అప్పగించేస్తారు తన ఫాదర్ కి. అన్నత మనోళ్ళు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అని అప్పుడే లియో గాడు క్లేన్ ని మెచ్చుకుంటాడు మంచిగా పనిచేసినందుకు. అన్నత మన క్లేన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ అప్పుడే లియో ఎవరితో మాట్లాడతాడు అని అంటాడు, నువ్వు ఏమి గమనించినామని. అండ్ దాంతో వాళ్ళు ఎవరో అంటారు క్లేన్ అంతా స్పెషల్ కాదని. అండ్ వాళ్ళ మాటలు మనకి వినిపివు, ఓన్లీ లియో గాడికి మాత్రం వినిపిస్తాయి. ఆ తర్వాత క్లేన్ తన ఇంటికి వచ్చేస్తాడు. అండ్ తను తన ఇంటి డోర్ ఓపెన్ చేయగానే చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే గైస్ క్లేన్ ఇప్పటి వరకు ఏ బిల్డింగ్ లో అయితే ఉన్నాడో తను మళ్ళీ ఆ బిల్డింగ్ కే వచ్చింది కాబట్టి అందుకే తను అంతగానం షాక్ అయిపోతాడు. అండ్ గైస్ ఇందాక జో ఫీల్ అయ్యింది కదా క్లేన్ ఇక్కడ ఉన్న ఈ రూమ్ లోకి వచ్చిండని. సో దాంతో తను ఆ రూమ్ లోకే పోతాడు. అండ్ ఇక్కడ తనకి ఒక బుక్ కనిపిస్తుంది. అండ్ దాంట్లో ఇట్లా ఉంటది, అందరూ పోతారు ఇంక్లూడింగ్ మీ అని. అండ్ అప్పుడే తనకి మళ్ళీ ఫూల్ కార్డు కనిపిస్తుంది. బట్ గైస్ అప్పుడే క్లేన్ లెగుస్తాడు నిద్రలో నుంచి. అండ్ గైస్ దీన్ని బట్టి క్లేన్ కి అర్థమైపోద్ది ఆ కిడ్నాపింగ్ ప్లేస్ ఉంది కదా, దాని అక్రాస్ గా ఉన్న ఇంట్లోనే యాంటగనస్ ఫ్యామిలీ నోట్బుక్ కి సంబంధించిన క్లూ ఏమో ఉందని. అండ్ గైస్ తర్వాత మనల్ని రిగ్గింగ్స్ అనేవన్నీ పట్టేసుకుంటారు. అండ్ వీడు సీక్రెట్ ఆర్డర్ అనే ఆర్గనైజేషన్ లో పనిచేస్తాడు అనమాట. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే వీడే యాంటగనస్ ఫ్యామిలీ యొక్క నోట్బుక్ ని మార్కెట్ లోకి తెచ్చింది. సో అందుకే వీడు క్లేన్ వెనకాల పడుతున్నాడు. అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో వీడే ఫాలో అయింది మన క్లేన్ ని. అండ్ గైస్ ఇప్పుడు ఈ సీక్రెట్ ఆర్డర్ వాళ్ళు కూడా యాంటగనస్ ఫ్యామిలీ యొక్క నోట్బుక్ ని వెతుకుతున్నారంట. అండ్ వీళ్ళు అంత ఈజీగా ఓడిపోయే రకం కాదంట. అంటే వీళ్ళు ఎంత మందినైనా పంపిస్తూనే ఉంటారంట ఆ నోట్బుక్ ని వెతకడానికి, ఆ నోట్బుక్ దొరికేంత వరకు. అది దీంతో స్మిత్ అంటాడు ఆ నోట్బుక్ వాళ్ళకి దొరకక ముందే మనం ఆ నోట్బుక్ ని వెతకాలి అని తీసుకోవాలని స్మిత్ అంటాడు. అండ్ గైస్ మీరు అనుకోవచ్చు ఆ నోట్బుక్ లో అసలు అంతగానం ఏముంది, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఆ నోట్బుక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, అసలు అంతగానం ఏముంది ఆ బుక్ అని మీరు అనుకోవచ్చు. సో గైస్ యాక్చువల్ గా అయితే ఆ యాంటగనస్ ఫ్యామిలీ నోట్బుక్ ఒక సీల్డ్ ఆర్టిఫాక్ట్ అనమాట. అండ్ గైస్ ఆ బుక్ ఒక గ్రేడ్ ఎంతనో తెలుసా, గ్రేడ్ 1. అండ్ ఈ ఎల్లో టైమ్ వరల్డ్ లో నెంబర్ ఎంత తక్కువగా ఉంటే ఆ థింగ్ అంత పవర్ఫుల్ అని అర్థం కదా. అండ్ ఆ నోట్బుక్ ది గ్రేడ్ 1 అంటే అది ఎంత పవర్ఫుల్ చూడండి. అండ్ గైస్ ఆ నోట్బుక్ లో యాంటగనస్ ఫ్యామిలీ యొక్క సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళ మిస్టికల్ నాలెడ్జ్ యొక్క సీక్రెట్స్ అండ్ వాళ్ళ పోర్షన్స్ యొక్క సీక్రెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆ నోట్బుక్ లో. అందుకే ఆ నోట్బుక్ అంతకన్నా ఇంపార్టెంట్. అందుకే అందరు కూడా ఆ నోట్బుక్ కోసం వెతుకుతున్నారు. అండ్ స్మిత్ అండ్ లియో నోట్బుక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే ఒకడు వస్తాడు అని అంటాడు, క్లేన్ దగ్గర ఒక క్లూ ఉంది, ఆ నోట్బుక్ ఎక్కడ ఉందని అనేవాడు అంటాడు. అండ్ తర్వాత మనల్ని ఒక ఇంట్లోకి వస్తారు. అండ్ ఇక్కడే ఆ నోట్బుక్ కి సంబంధించిన క్లూ ఉందన్నమాట. అండ్ క్లేన్ అందరినీ ఇక్కడికే తీసుకొస్తాడు. అండ్ గైస్ ఇక్కడ ఒకడు పోయి ఉంటాడు. అండ్ వాడి పేరేంటి, క్యాటీ స్టిఫినియా బీబర్ అనమాట. అండ్ గైస్ ఈ క్యాటీ గాడు యాంటగనస్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు అనమాట. అండ్ ఆల్సో గైస్ ఈ క్యాటీ గాడు ఆ నోట్బుక్ వల్లనే పోయిందంట. బట్ మనోళ్ళకి ఇక్కడెక్కడ కూడా ఆ నోట్బుక్ దొరకదు అని అప్పుడే మనోళ్ళకి తెలుస్తుంది, లైక్ వీడికి ఒక కొడుకు ఉన్నాడని. అండ్ వాడి పేరేంటి, రే బీబర్. అండ్ గైస్ వాడు ఇప్పుడు కనిపించట్లంట. దీంతో మనోళ్ళు అనుకుంటారు ఆ నోట్బుక్ వాడి దగ్గర ఉందని. దాంతో లియో గాడు మన క్లీన్ కి చెప్తాడు రేని కనిపెట్టమని యూజింగ్ ఈ సీర్ ఎబిలిటీస్. దాంతో మన క్లీన్ అట్లనే చేస్తాడు. బట్ గైస్ అప్పుడే క్లీన్ ది కేన్ ఉంది కదా, అది డైరెక్షన్ చూపేయాలి కదా రే గాడు ఎక్కడ ఉన్నాడని. బట్ గైస్ ఆ కేను అన్ని డైరెక్షన్ లో తిరుగుతుంటది. అది అన్ని డైరెక్షన్స్ ని చూపిస్తూ ఉంటది. అంటే ఆ కేను రే యొక్క లొకేషన్ ని కనిపెట్టలేకపోతుంది. అండ్ గైస్ తర్వాత ఆ కేను మన క్లేన్ ని కొట్టడానికి వస్తుంది. బట్ అప్పుడే స్మిత్ గాడు ఆ కేన్ ని పట్టేసుకుంటాడు. అండ్ స్మిత్ అంటాడు ఈ డివైనేషన్ ఒక పవర్ఫుల్ ఫోర్స్ డిస్టర్బ్ చేస్తుందని, అందుకే ఆ కేను కరెక్ట్ డైరెక్షన్ ని చూపించట్లేదు. అండ్ తర్వాత స్మిత్ క్లేన్ తో అంటాడు ఈ రోజుకి ఆపేదాం ఇంకా ఇన్వెస్టిగేషన్. అండ్ ఆల్సో మనం వేరే మెథడ్స్ ని యూజ్ చేద్దాం రేగాన్ని కనిపెట్టడానికి అని స్మిత్ అంటాడు. అండ్ గైస్ తర్వాత మనలు చానెస్ గేట్ అనే గేట్ దగ్గరికి వస్తారు. అండ్ గైస్ అప్పుడే స్మిత్ క్లేన్ కి ఒక సిట్రమ్ పెండలం ఇస్తాడు. అండ్ సిట్రమ్ స్పీచ్ఫుల్ కమ్యూనికేషన్ ని ఎన్హాన్స్ చేయగలదన్నమాట, బూస్టింగ్ డివైనేషన్ ఎఫెక్ట్స్. సో ఈ రోజు మిషన్ లో ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అందుకే స్మిత్ గాడు దీన్ని ఇస్తాడు క్లేన్ కి. అండ్ గైస్ క్లేన్ రేగాన్ని కనిపెట్టలేకపోతున్నాడు కదా, సో అందుకే స్మిత్ గాడు హోలీ క్యాథడ్రల్ ని పర్మిషన్ అడిగినాడు అనమాట, ఒక గ్రేడ్ 2 సీల్డ్ ఆర్టిఫాక్ట్ ని యూజ్ చేయడానికి, రేగాడి లొకేషన్ ని కనిపెట్టడానికి. సో ఈ సీల్డ్ ఆర్టిఫాక్ట్స్ ని ఆ చానెస్ గేట్స్ లో ఉంచుతారనమాట. అండ్ ఈ సీల్డ్ ఆర్టిఫాక్ట్స్ లో కొన్నిటికి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి అండ్ ఇంకొన్ని వాటికైతే డిస్ట్రక్టివ్ పవర్స్ ఉంటాయి. సో అందుకే వాటిని స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేయాలి.
అండ్ ఆల్సో స్మిత్ గాడు గ్రేడ్ 2 ఆర్టిఫాక్ట్ ని అడిగినాడు కదా. అండ్ గ్రేడ్ 2 అనేది చాలా పవర్ఫుల్ అండ్ చాలా డేంజరస్ కూడా. అండ్ గైస్ అప్పుడు ఇక్కడికి ముగ్గురు వస్తారు అండ్ వాళ్ళతో పాటు గ్రేడ్ 2 ఆర్టిఫాక్ట్ ని తీసుకొస్తారు, అది కూడా వేరే సిటీ నుంచి. అండ్ ఇప్పుడు మనలు ఈ గ్రేడ్ 2 ఆర్టిఫాక్ట్ ని యూజ్ చేయబోతున్నారు. అండ్ దీంతో స్మిత్ క్లేన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు వాళ్ళకి, లైక్ తిను క్లేన్ మొరటి అండ్ తనకి మిస్టీరియస్ కనెక్షన్ ఉంది యాంటగనిస్ట్ ఫ్యామిలీ యొక్క నోట్బుక్ తో. అండ్ తనది సీక్వెన్స్ 9 సీర్ అని స్మిత్ అంటాడు. అండ్ వాళ్ళలో ఒకడేమో ఎల్ హ్యాన్సన్ అండ్ వీడు స్లీప్లెస్ పాత్వే కి సంబంధించిన వాడు. అండ్ వీడిది 7th సీక్వెన్స్ అండ్ ఆ సీక్వెన్స్ పేరేంది నైట్ మేర్. అండ్ ఇంకొకటి పేరేమో బోర్జియా అండ్ వీడు కాప్స్ కలెక్టర్ పాత్వే కి సంబంధించిన వాడు. అండ్ వాడిది సీక్వెన్స్ 8 అండ్ ఆ సీక్వెన్స్ పేరేంటి గ్రేవ్ డిగర్. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఆ సైకిక్ అమ్మాయి అండ్ తిని మీకు గుర్తుంది కదా, సో తన పేరు డాలీ సైమన్ అనమాట. అండ్ తిను కూడా కాప్స్ కలెక్టర్ పాత్వే కి సంబంధించింది, బట్ కాకపోతే తింది 7th సీక్వెన్స్ అండ్ దాని పేరేంటి స్పిరిట్ మీడియం. అండ్ గైస్ అప్పుడే బార్జే గాడు స్మిత్ తో అంటాడు, క్లేన్ కి ఎట్లాంటి కాంబాక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, అట్లాంటప్పుడు నువ్వు తనని ఇట్లాంటి డేంజరస్ మిషన్ లోకి ఎందుకు తీసుకొచ్చినావని బార్జే గాడు అంటాడు. అండ్ గైస్ అప్పుడే స్మిత్ గాడు చూసాడు లైక్ అసలు వీళ్ళు ఏ గ్రేడ్ 2 ఆర్టిఫాక్ట్ ని తీసుకొచ్చారని. అండ్ గైస్ వీళ్ళు 2049 అనే ఆర్టిఫాక్ట్ ని తీసుకొస్తారు. అందుకే బార్జే గాడు అట్లా అంటాడు, ఈ డేంజరస్ మిషన్ లోకి క్లేన్ ని ఎందుకు తీసుకొచ్చామని. ఎందుకంటే గైస్ ఈ ఆర్టిఫాక్ట్ చాలా డేంజరస్ అంట, ఎట్లనో మీరే చూస్తారు ఆగండి. అండ్ గైస్ హోలీ క్యాథడ్రల్ వాళ్ళు ఇదే ఆర్టిఫాక్ట్ ని యూజ్ చేయడానికి ఎందుకు అప్రోడ్ ఇచ్చారో తెలుసా, ఎందుకంటే ఈ ఆర్టిఫాక్ట్ ని క్రియేట్ చేసిందే యాంటగనస్ ఫ్యామిలీ వాళ్ళంట. సో అందుకే ఈ ఆర్టిఫాక్ట్ రేగన్ ని స్పీడ్ గా కనిపెట్టగలదంట, ఎందుకంటే వాడు యాంటగనస్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు కాబట్టి. సో అందుకే క్యాథడ్రల్ వాళ్ళు ఈ ఆర్టిఫాక్ట్ ని యూజ్ చేయడానికి అప్రూవల్ ఇచ్చారు. అండ్ అయితే మనోళ్ళు ఇంకా ఈ ఆర్టిఫాక్ట్ ని యూజ్ చేయాలని అనుకుంటారు. అండ్ బార్జే గాడు అందరితో అంటాడు, అందరూ నాలాగా మీ చేయిని ముందుకి వెనక్కి అంటూ ఉండండి ఆర్ లేదా మీ పని అయిపోద్దని వాడు అంటాడు. అండ్ దాంతో అందరు కూడా అట్లా చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ క్లేన్ అనుకుంటాడు ఎందుకు ఇట్లా చేయడం అని. అండ్ గైస్ అప్పుడే బార్జే గాడు ఆ గ్రేడ్ 2 ఆర్టిఫాక్ట్ డబ్బా మీద ఉన్న బటన్ ని తీసేస్తాడు. అండ్ గైస్ అప్పుడే ఆ డబ్బా కదులుతుంది అండ్ అట్లా అది కింద పడిపోద్ది. అండ్ అట్లా ఆ డబ్బా ఓపెన్ అయిపోద్ది. అండ్ గైస్ ఆ డబ్బాలోకి వెళ్ళి ఒక క్లౌన్ డౌల్ బయటకు వస్తుంది. అండ్ దీన్ని చూసి క్లేన్ అనుకుంటాడు, ఇది డేంజరస్, ఇది చాలా క్యూట్ గా ఉందని క్లేన్ అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే ఆ డాల్ ఒక ఫేస్ చేంజ్ అయిపోద్ది క్యూట్ నుంచి భయంకరంగా. అండ్ ఆల్సో గైస్ అప్పుడే ఆ డాల్ దాని ఆరాన్ని రిలీజ్ చేస్తుంది. అండ్ గైస్ దాని వల్ల మన క్లేన్ అసలు కదలేకపోతాడు. అండ్ ఆ డాల్ మన క్లేన్ ని కంట్రోల్ చేయబోతుంది. బట్ గైస్ అప్పుడే లియో గాడు మన క్లేన్ ని ముట్టుకుంటాడు. అండ్ దాంతో మన క్లేన్ మళ్ళీ నార్మల్ అయిపోతాడు, అంతను మూవ్ అవ్వగలుగుతాడు. బట్ గైస్ తర్వాత ఈ డాల్ మళ్ళీ మన క్లేన్ వెనకాల పడుతూ ఉంటది. అండ్ అలా ఎందుకంటే క్లేన్ యాంటగనస్ ఫ్యామిలీ యొక్క నోట్బుక్ ని ముట్టుకుండు కదా, సో దాంతో తన ఆరా ఉండిపోయింది క్లేన్ మీద, అందుకే ఈ డాల్ మన క్లేన్ వెనకాల పడుతుంది. అండ్ ఆల్సో గైస్ ఈ డాల్ దాని 5 మీటర్స్ రేంజ్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయగలదు, అంటే ఒక పపెట్ లాగా. అండ్ అది మాత్రమే కాకుండా ఈ డాల్ వాళ్ళ మూమెంట్స్ ని అండ్ వాళ్ళ టాక్స్ ని కూడా స్లో చేయగలదు. అండ్ మనోళ్ళు ఆ డాల్ యొక్క కంట్రోల్ నుంచి బయటికి రావాలంటే వాళ్ళ మీద ఏమైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ పడాలి, అంటే ఎవరైనా ముట్టుకోవాలి. సో అట్లా అప్పుడు మనోళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోవచ్చు. అండ్ గైస్ తర్వాత మనోళ్ళు రేగడి కోట్ ని చూపిస్తారు ఆ డాల్ కి. అండ్ ఆ కోట్ ని చూసి ఆ డాల్ రియాక్ట్ అవుతుంది, అంటే రేగాడు యాంటగనస్ ఫ్యామిలీకి సంబంధించిన వాడే కదా. అండ్ అత ఇంకేముంది మనోళ్ళు ఆ డాల్ తో రేగడి లొకేషన్ ని కనిపెట్టేశారు. అండ్ వాడు ఇప్పుడు ఒక వేరేజ్ లో ఉన్నాడు అనమాట. అండ్ గైస్ వాడు ఆ నోట్బుక్ తో ఏమో చేస్తూ ఉంటాడు, అంటే వాడు ఒక రిచువల్ చేస్తూ ఉంటాడు ఆ నోట్బుక్ తో. అండ్ గైస్ తర్వాత వాడు ఆ నోట్బుక్ ని అబ్జర్వ్ చేసుకుంటాడు. అండ్ గైస్ తర్వాత వాడు ఇంకా ఒక మాన్స్టర్ లాగా అయిపోతాడు. అండ్ గైస్ ఇక్కడ ఆ జోకర్ గాడు కూడా ఉంటాడు. అండ్ వీడు మీకు గుర్తుండే కదా ఎపిసోడ్ వల్ల వీడు క్లెయిన్ తో అంటాడు కదా సర్కస్ కి రండి మా పర్ఫార్మెన్స్ చూడడానికని. అండ్ గైస్ వీడు కూడా ఒక సీక్రెట్ ఆర్డర్ మెంబరే. అండ్ వీడు నోట్బుక్ కోసమే వచ్చింది ఇక్కడికి, బట్ ఆఫ్ కోర్స్ వీడు లేట్ అయిపోయింది కదా, నోట్బుక్ ని ఆల్రెడీ రేగడు అబ్జర్వ్ చేసుకుంటూ అండ్ మాన్స్టర్ అయిపోయిండు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మనోళ్ళు వచ్చేస్తారు. అండ్ క్లెయిన్ కి తన సిట్రమ్ పెండలం వల్ల తెలిసిపోద్ది లోపల డేంజర్ ఉందని. బట్ గైస్ అప్పుడే ఆ మాన్స్టర్ బయటకు వచ్చేస్తుంది. అండ్ దాంతో ఇంకేముంది మనోళ్ళు ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తారు. బట్ గైస్ మనోళ్ళ అటాక్స్ వల్ల ఆ మాన్స్టర్ కి అసలేమీ ఎఫెక్ట్ పడదు, ఎందుకంటే ఆ మాన్స్టర్ ని ఒక గ్రేడ్ 1 ఆర్టిఫాక్ట్ కంట్రోల్ చేసింది కాబట్టి. అందుకే ఆ మాన్స్టర్ అంతకనం స్ట్రాంగ్ ఉంది. అండ్ దాంతో స్మిత్ డాడీకి చెప్తాడు ఆ మాన్స్టర్ యొక్క వీక్నెస్ ని కనిపెట్టమని. అండ్ దాంతో డాడీ అంటది మీరు 3 సెకండ్స్ వరకు ఆ మాన్స్టర్ ని పట్టుకుని ఉండండి, అప్పుడు నేను వీక్నెస్ ని కనిపెట్టేస్తాను అండ్ ఆ మాన్స్టర్ ని లేపేస్తాను అని డాడీ అంటది. అండ్ దాంతో స్మిత్ అండ్ లియో ట్రై చేస్తారు ఆ మాన్స్టర్ ని ఆపడానికి. అండ్ వాళ్ళు పట్టేసుకుంటారు కూడా ఆ మాన్స్టర్ ని. బట్ గైస్ అప్పుడే ఆ నోట్బుక్ ఆ మాన్స్టర్ యొక్క పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ దాంతో అది మన స్మిత్ అండ్ లియో మీద అటాక్ చేస్తుంది. అండ్ దాంతో వాళ్ళిద్దరు కొంచెం ఇంజూర్ అవుతారు. బట్ గైస్ అప్పుడే మన క్లెయిన్ ఆ మాన్స్టర్ ని పడుకోబెట్టేస్తాడు స్లమ్మర్ అనే మ్యాజిక్ ని యూజ్ చేసి. అండ్ అట్లా 3 సెకండ్స్ అయిపోతాయి. అండ్ తర్వాత ఇంకేముంది డాలీ ఆ మాన్స్టర్ ని లేపేస్తుంది, అది కూడా ఒక పెద్ద అటాక్ వేసి. బట్ గైస్ అంత పెద్ద అటాక్ చేయడం వల్ల డాలీ కూడా కొంచెం ఇంజూర్ అయిపోద్ది.
అతను అన్కాన్షియస్ అయిపోద్ది. అండ్ దాంతో స్మిత్ తనకి హీలింగ్ పొషన్ తాగిపిస్తాడు. అండ్ తర్వాత మన క్లెయిన్ ఆ నోట్బుక్ ని తీసుకుంటాడు. బట్ గైస్ ఇక్కడ జోకర్ గాడు కూడా ఉన్నాడు కదా, అండ్ వాడికి కూడా ఆ నోట్బుక్ కావాలి కదా. సో దాంతో జోకర్ గాడు మొడల మీద అటకడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అట్లా ఫైట్ మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. అండ్ క్లెయిన్ గుర్తుపట్టేస్తాడు వీడు ఆ జోకరే అని. అండ్ గైస్ తర్వాత మనోళ్ళు కంటిన్యూస్లీ వాడిని షూట్ చేస్తూనే బట్ గైస్ వాడు కంటిన్యూస్లీ డాజ్ అవుతూనే ఉంటాడు అండ్ ఎస్కేప్ అవుతూ ఉంటాడు. అండ్ దానివల్ల వాడికి ఒక్క బుల్లెట్ కూడా తగలదు. బట్ గైస్ ఎప్పుడో మన క్లెయిన్ షూట్ చేస్తాడు వాడి మూమెంట్స్ ని సరిగ్గా గమనిస్తూ. అండ్ అట్లా జోకర్ గాడికి బుల్లెట్ తగిలేస్తుంది. అండ్ గైస్ వాడికి వాడి పొట్ట మీద బుల్లెట్ తగులుతుంది. బట్ గైస్ అప్పుడే జోకర్ గాడు వాడి దెబ్బని వాడి హ్యాండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు వాడి పొట్ట నుంచి. అండ్ తర్వాత వాడు మన క్లెయిన్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. బట్ అప్పుడే మనోళ్ళందరూ కలిపి వాడిని లేపేస్తారు. బట్ వాడు రియల్ జోకర్ కాదు, అది జస్ట్ ఒక పేపర్ క్లౌన్ మాత్రమే. అండ్ అట్లా మనోళ్ళందరూ డిస్ట్రాక్ట్ అయ్యి ఉన్నప్పుడు అప్పుడే జోకర్ గాడు ఆ క్లౌన్ డాల్ డబ్బాని కింద పడేస్తాడు దాని మీద అటాక్ వేసి. అండ్ గైస్ దాంతో ఆ డాల్ బయటకు వచ్చేస్తుంది. అండ్ మనోళ్ళందరూ కూడా దాన్ని రేంజ్ లోనే ఉంటారు కదా, అండ్ దాంతో మనోళ్ళందరూ కూడా స్లో అయిపోతారు అండ్ ఆ డాల్ కంట్రోల్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ గైస్ జోకర్ గాడు అవ్వడు, ఎందుకంటే వాడు రేంజ్ బయట ఉన్నాడు కాబట్టి. బట్ గైస్ అప్పుడు మన క్లెయిన్ ఏమో స్పెల్ చదువుతాడు, అతను ఆ ఫాగ్ వాళ్ళకి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ తను మళ్ళీ ఏమో రిచువల్ చేస్తాడు, అతను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అండ్ ఇప్పుడు క్లెయిన్ మూవ్ అవ్వగలుగుతాడు మళ్ళీ, అంటే ఆ రిచువల్ చేయడం వల్ల క్లెయిన్ మళ్ళీ మూవ్ అవ్వగలుగుతాడు. బట్ గైస్ ఇప్పుడు మన క్లెయిన్ కావాలని మూవ్ అవ్వడు, సో దట్ జోకర్ గాడికి తెలియకూడదు కదా క్లెయిన్ మూవ్ అవ్వగలుగుతాడు అని, సో అందుకే తను మూవ్ అవ్వడు. బట్ గైస్ అప్పుడే జోకర్ గాడు క్లెయిన్ తో మాట్లాడతాడు అని అంటాడు, మనం ఒక డీల్ చేసుకుందాం, నువ్వు నాకు ఆ నోట్బుక్ ఇచ్చే అని అప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తా మళ్ళీ మూవ్ అవ్వడానికి అని అంటాడు. బట్ ఆల్సో గైస్ వీడికి తెలుసు కదా క్లెయిన్ ఒక సీర్ అని, సో దాంతో పాటు అంటాడు నువ్వు నాకు ఆ నోట్బుక్ ఇచ్చేస్తే నేను నీకు సీర్ పాత్వే ఒక 8 సీక్వెన్స్ పేరు చెప్తా. అండ్ ఆల్సో నువ్వేం వర్రీ అవ్వకు, మీ వాళ్ళు చూస్తారేమో అని నువ్వు ఆ బుక్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమి చూడరులే, వాళ్ళు అందరూ కూడా డాలొక కంట్రోల్కి వెళ్ళిపోయినారు అని జోకర్ గాడు అంటాడు. బట్ గైస్ లియో గాడు ఏమి డాలొక కంట్రోల్కి వెళ్ళిపోడు, వాడు వింటూ ఉంటాడు జోకర్ ఒక మాటలు. అండ్ గైస్ తర్వాత ఆ జోకర్ గాడు 8 సీక్వెన్స్ ఒక పేరు చెప్పేస్తాడు. బట్ మనకి చూపిరు ఆ పేరు ఏంటో అని, బట్ తర్వాత తెలుసు ఆగండి. అండ్ తర్వాత జోకర్ గాడు రేంజ్ లోకి రాకుండా ఒక స్టిక్ తో క్లెయిన్ ని టచ్ చేయాలని అనుకుంటాడు, సో దట్ క్లెయిన్ కదలడానికి. అండ్ వాడు అట్లా చేయబోతాడు. బట్ గైస్ అప్పుడు మన క్లెయిన్ ఆ స్టిక్ ని పట్టుకొని జోకర్ గాడిని రేంజ్ లోపలికి లాగేస్తాడు. అండ్ తనేమో రేంజ్ బయటికి వెళ్ళిపోతాడు. అండ్ దాంతో జోకర్ గాడు ఆ డాల్ ఒక కంట్రోల్కి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత మన క్లెయిన్ వాడిని షూట్ చేస్తాడు. అని అట్లా జోకర్ గాడి పని అయిపోద్ది. బట్ గైస్ అప్పుడే సడన్గా జోకర్ గాడు మళ్ళీ లెగుస్తాడు అని అంటాడు హార్నాసెస్ అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన క్లెయిన్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత జోకర్ గాడు మళ్ళీ పడిపోతాడు అండ్ వాడు ఇంకా మొత్తానికి పోతాడు. అండ్ తర్వాత క్లెయిన్ అందరినీ నార్మల్ చేస్తాడు. అండ్ తర్వాత మనోళ్ళు ఆ బుక్ ని ఛాలెంజ్ గేట్ లో పెట్టేస్తారు. బట్ గైస్ క్లెయిన్ ఆ బుక్ ని చదవాలని అనుకుంటాడు. దాంతో స్మిత్ అంటాడు నాకు తెలిసి నువ్వు ఈ బుక్ ని చదవాలని అనుకుంటున్నావు, బట్ ఫస్ట్ హోలీ క్యాథడ్రల్ వాళ్ళు ఆ బుక్ ని కన్ఫర్మ్ చేస్తారు. అండ్ కన్ఫర్మ్ చేసినాక అప్పుడు నువ్వు ఆ బుక్ ని చదవచ్చు అని స్మిత్ క్లెయిన్ తో అంటాడు. అండ్ ఆల్సోగా స్మిత్ క్లెయిన్ ని మెచ్చుకుంటాడు కూడా ఇంత మంచిగా పర్ఫామ్ చేసినందుకు. అండ్ గైస్ అప్పుడే క్లెయిన్ స్మిత్ తో అంటాడు నాకు సీర్ పాత్వేది 8 సీక్వెన్స్ పేరు తెలుసు అని. అండ్ తన పేరేంటి ద క్లౌన్. అండ్ మన క్లెయిన్ అనుకుంటాడు ఇప్పుడు నేను 8 సీక్వెన్స్ ఒక పోషన్ ని తాగాలని. అండ్ ఆల్సోగా ఈవెన్ బార్జే గాడు కూడా మన క్లెయిన్ ని మెచ్చుకుంటాడు. ముందు వాడన్నాడు కదా క్లెయిన్ కి ఎట్లాంటి కాంపాక్ట్ ఎక్స్పీరియన్స్ లేదని, అండ్ ఇప్పుడు వాడే క్లెయిన్ ని ఎక్కువ మెచ్చుకుంటాడు. అండ్ గైస్ తర్వాత మన క్లెయిన్ తన యూనివర్సిటీకి పోతాడు తన హిస్టరీ టీచర్ ని కలవడానికి. ఎందుకంటే హార్నెసెస్ ఏంటో తెలుసుకోవడానికి. తన టీచర్ పేరేంటి అజిక్ అనమాట. అండ్ క్లెయిన్ అజిక్ కి మొత్తం చెప్తాడు అబౌట్ ద యాంటగోనిస్ట్ ఫ్యామిలీ నోట్బుక్ అండ్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ది ఎవర్నెట్ అండ్ ఈ హార్నెసెస్ గురించి. బట్ క్లెయిన్ తను బియాండర్ అనే విషయం చెప్పడు, ఎందుకంటే అది సీక్రెట్ కాబట్టి. బట్ అజిక్ అంటాడు నాకు ఇప్పుడు ఏమీ గుర్తు రావట్లేదు నువ్వు చెప్పిన వారి గురించి అని అంటాడు. దాంతో క్లెయిన్ అంటాడు మీకు ఏమైనా గుర్తొస్తే లేదా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు లెటర్ రాయండి అని క్లెయిన్ అంటాడు. ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ అప్పుడే అజిక్ ఒక స్కెలిటన్ ని సమన్ చేస్తాడు ఎక్కడి నుంచో, అంటే దీని దగ్గర కూడా పవర్స్ ఉన్నాయన్నమాట. అండ్ గైస్ ఇలా ఈ ఎపిసోడ్స్ ఎండ్ అయిపోతాయి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చుంటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 22K కి దగ్గరలో ఉన్నాం, సో అందుకే 22K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ దాంట్లో కూడా 1K కి దగ్గరలో ఉన్నాం, అండ్ దాంట్లో కూడా 1K రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మర్చిపోకండి ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ ఎక్కువ కామెంట్స్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.